మీ పేస్ట్‌లో ఉప్పుందా? ఏంటి కొత్తగా అడుగుతున్నాను. లేదా ఒక పేస్ట్ కంపెనీకి యాడ్ ఇవ్వడానికొచ్చాననుకుంటున్నారా? కానే కాదు. ఉప్పు యొక్క ప్రాముఖ్యత, ఉప్పు యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం ఈరోజు. ఉప్పు అనే విషయాన్ని మనకు బైబిల్‌లో ఎవరెవరు ఎక్కడెక్కడ దాని గురించి చెప్పారు? దానికి సంబంధించినటువంటి విషయాలేమిటి? ఉప్పును ఎందుకు అంత ప్రత్యేకంగా చూస్తున్నారు అనేటివి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మనం ఉప్పు వాడుతున్నామా? ప్రతి ఇంట్లో ఉప్పు ఉంటుంది. ఉప్పు లేని ఇండ్లంటూ ఉండదు. అందుకే ఉప్పును ఇజ్రాయేలీలు ఒక ఒప్పందం, ఒక నిబంధన, ఒక అర్పణ కోసం వాడారు. సో, ఇన్ని వాడినటువంటి వారు ఆ ఉప్పును ఇంకా ఏ విధంగా వాడుతున్నారు? ఉప్పు వల్ల మన జీవితాల్లో జరిగేటువంటి మార్పులేమిటి? మనము ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అనే దాంట్లో నుంచి కొంచెం బయటికి వచ్చి ఆలోచించండి. ఉప్పును ఏ విధంగా మనం వాడితే గనక మనకు మంచి జరుగుతుంది. ఆ ఉప్పును ఎలా బైబిల్ చూసింది, మనం ఎలా చూస్తున్నాము అనేది ఒక్కసారి చూడండి. బైబిల్‌లోని మన దేశమే కాదు, మిగతా క్రిస్టియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉప్పును ఎలా వాడుతున్నాయి? మనమేం చేస్తున్నాము ఉప్పుతో? అనేది కూడా ఈరోజు మనము డిస్కషన్ చేయబోతున్నాము. మొదటిగా ఉప్పు సంఖ్యాకాండము 18, 19లో మనకు ఉప్పు గురించి చెప్పబడినది. అక్కడ ఏం రాయబడిందంటే, మన అర్పణలను ఏవైతే ఉంటాయో, సో, మన అర్పణలు అన్నిటిలోనూ ఉప్పును చేర్ చేర్చవలెను. ఈ అర్పణలో ఉప్పు చేర్చకపోతే దేవుడికి ఏమైనా టేస్ట్ తెలుస్తుందా? అర్పించే దాంట్లో ఉప్పెందుకు చేర్చాలి? పేస్ట్‌లో ఉప్పేసుకొని ముఖము శుభ్రం చేసుకోవడానికి ఉప్పును వాడమంటున్నారు. మరి అర్పణలో ఉప్పును వాడమంటున్నారు. మేము ఇంట్లో రోజు ఉప్పు వాడుతూనే ఉన్నాం కదా! పప్పులో ఉప్పేస్తున్నాం, కర్రీలో ఉప్పేస్తున్నాం, ఇంకో దాంట్లో ఉప్పేస్తున్నాం. అసలు ఉప్పు లేకుండా మేమెక్కడ ఉంటున్నాము? మేమెలా చేస్తున్నాము? దీనికి బైబిల్‌కు సంబంధం ఏమిటి? అనేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఈ ఉప్పు యొక్క ఉపయోగాలేమిటో చూడండి. ఈ ఉప్పును మనం ఎన్ని విధాలుగా వాడితే గనక మనము ఆ ఉప్పును సారవంతమైనదిగా చేయడం ఉప్పు మనల్ని ఎంత సారవంతం చేస్తుంది, మన ఆరోగ్యాలను అది ఎంతగా ప్రభావితం చేస్తుంది. ఉప్పును మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? ఎక్కడ ఉపయోగించారు? సో, మనకు తెలిసినటువంటి ప్రాచీన దేశంలో నుంచి వదిలేసేయండి. మనకు తెలిసినటువంటి క్రైస్తవ కుటుంబాలలో ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఉపయోగించారు? చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మన ఇంట్లో బియ్యం ఉంటాయి. రైస్ అండి. మనం అనుకునే అన్నం తినే అన్నము. ఇప్పుడైతే గనక ఒక 20 కేజీస్, 25 కేజీస్ తెచ్చుకుంటున్నాం. ఏ రోజుకి ఆ రోజు వండేసుకుంటున్నాం, తినేస్తున్నాం. అంటే ఏ రోజు కాకపోయినా మంత్లీ రేషన్ తెచ్చుకుంటున్నాము. సో, ఈ మంత్లీ రేషన్ తెచ్చుకోవడం వల్ల మనకు ఆ మనం అందులో ఇప్పుడు వచ్చేసి అంతా టైల్స్, ఫినాయిల్స్ ఏసి కొంచెం శుభ్రం చేస్తున్నాము కాబట్టి మనం నీట్‌గా ఉంటున్నాం అన్న ఇదిలో ఉంటున్నాం. కానీ అప్పట్లో అలా కాదు కదా! కింద పేడతో అలికేవాళ్ళు. దాని మీద చెక్క వేసి దానిపైన బియ్యం బస్తాలు పెట్టేవాళ్ళు. అలాగా ఈ పంట పండినేటి సంవత్సరానికి అప్పుడు నెలకొకసారి కొనేవాళ్ళు కాదు. సంవత్సరానికి ఒకసారే కొనేవాళ్ళు. ఇప్పటికీ కొన్ని మీరు పాత వయసు అయిన వాళ్ళు పద్ధతులను ఒకసారి గమనించండి. వాళ్ళు సంవత్సరానికి సరిపడా కొన్ని వస్తువులను వాళ్ళు జాగ్రత్త చేసి పెట్టుకుంటారు. ఉదాహరణకి కందిపప్పు, అట్లాగే బియ్యం, కందిపప్పు, చింతపండు, ఎండుమిర్చి ఇలాంటి కొన్ని వస్తువులనేటివి వాళ్ళు సంవత్సరానికి సరిపడా పెట్టుకుంటారు. మరి ఈ ముఖ్యంగా ఈ బియ్యం అనేటివి నిల్వ ఉండాలంటే ఏం చేసేవాళ్ళు? ఇందులో కొంచెం ఉప్పేసేవాళ్ళు. సో, ఈ ఉప్పేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ పురుగనేది పట్టకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో కంపల్సరీగా నేను మాట్లాడేది మాత్రం పూర్తిగా కల్లుప్పు గురించి. ఈరోజు మనం వాడే సాల్ట్ గురించి కాదు. మనం మాట్లాడేది పూర్తిగా కల్లుప్పు గురించి మనం మాట్లాడుతున్నాం. సో, ఈ కల్లుప్పు అనేది మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తుంది మన ఇంట్లో అనేది మాత్రం ఖచ్చితంగా చూడండి. ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరో వాడుతున్నారు, అన్యులు వాడుతున్నారు, మనం వాడకూడదు అనేటివి మాత్రం ఇక్కడ ఆలోచించొద్దండి. వాళ్ళు తింటున్నారు, మేము తినకూడదు అనేవాళ్ళు ఉంటే గనక ఈ వీడియో చూడడం మానేయండి. లేదు ఎవరైనా
మనిషి అన్న వాళ్ళు ఎవరైనా సరే తినాల్సిందేను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే ఈ వీడియో చూడండి. లేదు మేము మనుషులము కాదు, మేము మాకు ఎలా కావాలో అలాగే ఉంటాము, సో వేరే వాళ్ళు చేసినది మేము చేయము, వాళ్ళు తింటున్నారు కాబట్టి మేము తినము, వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి మేము నడవము అనేవాళ్ళు ఈ వీడియో చూడొద్దండి. ఏదైనా సరే మంచి అనేది ఎక్కడి నుంచి అయినా తీసుకోవాలి, మనకు మంచి జరగాలి. సో అదే విషయాన్ని మనకు కూడా బైబిల్ చెబుతుందా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించండి. ఈ ఆలోచన లేకుండా ముందుకు కదలొద్దు. ఈ ఎవరో చెప్పారు, వాళ్ళు చేస్తున్నారు, మేము చెయ్యము అనే మొండి వైఖరిని మానవు. మనకు కూడా బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఓకే. ఈ ఉప్పు అనేది మనకు స్టోర్ చేయటానికి, అంటే ఇప్పుడు మనం లైక్ ఫ్రిడ్జ్ ఉంది కదా, మన ఫ్రిడ్జ్లో ఎన్ని సామాన్లు పెట్టేసి దాన్ని స్టోర్ చేయడానికి, ఏదైనా వస్తువులు కూరగాయలు ఇవన్నీ కూడా స్టోర్ చేయడానికి ఉపయోగిస్తాం. అలాగే ఇది స్టోర్ చేయటానికి ఉపయోగించేటువంటి సాధనం. ఉప్పును స్టోర్ చేసే ఒక విధంగా చెప్పాలంటే రిఫ్రిజిరేటర్. కొన్ని ఆహార పదార్థాలకు అది రిఫ్రిజిరేటర్ అంతే. సో అది పెడితే గనక చుట్టుపక్కల ఏ పురుగులు కూడా రావు, ఆ వాటిని పాడు చేయవు. ఇది పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి సో ఇప్పుడు మనం స్టైలిష్ అయిపోయాము, అన్నీ కూడా కొంటున్నాము అని ఓకే, తప్పులేదు. సో నీట్నెస్ కోసం ఎంత చేసినా కూడా మనకు తప్పులేదు. ఆ విధంగా గనక మనం చూసుకుంటూ వస్తే గనక మనకు మొట్టమొదటిగా కనపడేది ఉప్పు వచ్చేసి, సందర్భం వచ్చేసి సంఖ్యాకాండం 18, 19. దేవుడు లేవీయులతో ఏం చెప్తున్నాడు? ఒక ఉప్పు నిబంధన చేసుకున్నాడు. అంటే ఉప్పుతో నిబంధన చేసుకోవడం అంటే ఏమిటి? అది ఖచ్చితం. ఇప్పుడు మనం ఒక కర్రీలో ఉప్పు వేసాము అంటే కనుక అది తీయడం అనేది ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. సో అది ఒక్కసారి మనం కనుక ఒక మాట ఇచ్చాము అంటే కనుక ఆ మాట అనేది మళ్ళీ సపరేట్ చేయలేము. ఉప్పు తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చేమో కానీ ఎక్కువైతే తీయలేమనేది అందరికీ తెలిసిన సత్యమే. దానికోసం వచ్చేసి కొన్ని మన క్రైస్తవ దేశాలలో ఏం చేస్తారంటే గనక లైక్ ఆర్థడిక్స్ కానీ క్యాథలిక్స్ కానీ నీటికి ఉప్పు కలిపి బాప్తిసం ఇస్తారు. ఎందుకని అలా? పాపాల నుండి శుద్ధి దేవుడితో కొత్త నిబంధన చేసుకోవడం అని కూడా వాళ్ళు దాన్ని నమ్ముతారు. ఎందుకని అలా నమ్ముతారు? ఈ ఉప్పు వల్ల మనకేమిటి? ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే గనక సముద్ర తీరాలకు మా ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. సో అక్కడ గంటల కొద్దీ గడిపేస్తుంటారు. ఏముంటుంది సముద్రంలో? నీళ్ళే కదా! మన నీళ్ళను చూడటానికి మనం గంటల కొద్దీ అక్కడ నిల్చోవాలా? మన ఇంట్లో నీళ్లు లేవా? కానీ ఆ సముద్రం దగ్గరికి వెళ్తే గనక ఆ సముద్రం నుంచి వచ్చే అలలకు ఆ ఉప్పునే చూస్తూ ఉంటాము. ఆ ఉప్పునే చూడడం వల్ల ఆ ఉప్పు నీటు సాంద్రత మన మైండ్ అనేది కదిలిచ్చేస్తుంది. సో మనకు ఒక ఏకాగ్రత తెస్తుంది. ఎంతసేపు కూర్చున్నా కూడా మీరు ఆ సముద్రం దగ్గర టైమే తెలియదు. అలా చల్లగా వెళ్ళిపోతుంటూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన నిజమే. మరి ఎందుకని సముద్రానికి అంతటి గొప్పతనం ఇచ్చింది దేవుడు? ఆ సముద్రం నుంచి వచ్చే ఉప్పుని ఎందుకు అంత గొప్పగా చూపించాడు? సరే, పాత నిబంధనలో కాకపోయినా కొత్త నిబంధనలో జీసస్ ఏం చెప్పారు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఆ ఉప్పు, సముద్రం నుంచి వచ్చే ఉప్పు, సముద్రంలో గనక ఉప్పు లేకపోతే గనక సముద్రం ఏమైపోతుంది? నిస్సారం అయిపోతుంది. సో మనలో కూడా మనం కూడా లోకానికి ఉప్పు వలె ఉండాలంటున్నారు. సరే, ఈ ఉప్పు వలె ఉండాలి అనేది మనకు ఆధ్యాత్మికమైన విషయం. సో ఈ ఉప్పును మనం ఎలా ఉపయోగించుకోవాలి? ప్రాచీన దేశాలలో అభివృద్ధి చెందుతున్న దేశాల వాళ్ళు ఈ ఉప్పుని ఎలా ఉపయోగిస్తున్నారు? మనము దాన్ని ఓన్లీ రుచి కోసమే వాడుతున్నామా, లేదా శుద్ధి కోసం కూడా వాడుతున్నామా? ఈ పవిత్రంగా మనము ఉండాలి అంటే గనక ఆ ఉప్పును మనం ఏ విధంగా వాడాలో చూద్దాం. దీనికి ముఖ్యంగా దీన్ని హోలీ వాటర్ అంటారు. ఉప్పుని పవిత్ర జలంగా ఈ ఉప్పుని చూస్తారు. ఇది ఇళ్లను శుభ్రం చేయడానికి అయినా ప్రార్థనా స్థలాలను శుభ్రం చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మన క్రిస్టియన్ కంట్రీస్ లో, క్రైస్తవ దేశాలలో ఎక్కువగా ఉప్పును ఇళ్లను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు.
మేము చర్చిలను శుభ్రం చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకని? అందులో యాంటీబయాటిక్, అందులో నుంచి ఉప్పు ద్వారా శుద్ధి అవుతుంది. సో మరి మన ఇళ్లలో ఉప్పు క్లీనింగ్ కోసం మనం ఉపయోగిస్తున్నామా? లేదా మన ఇంటి మూలల్లోనైనా సరే ఎక్కువ చెత్త చెదారం పేరుకొని ఉంటుంది. ఆ చెత్త చెదారాన్ని శుభ్రం చేయడానికైనా మనం ఉప్పు ఉపయోగిస్తున్నామా? సో ఆ చెత్త చెదారాన్ని చేయడము అది అన్యులు చేస్తారు, మనం చేయకూడదంటే మరి ఇతర దేశాలు చేస్తున్న క్రైస్తవులు వాళ్ళ అన్యుల? మనమా నిజమైన క్రైస్తవులు? క్రైస్తవ దేశంలో పుట్టి క్రైస్తవ దేశంలో పెరుగుతున్న వాళ్ళు, వాళ్ళను మనము తప్పుపట్టేంత గొప్ప వాళ్ళమా? ఆలోచించండి ఒకసారి. సో ఈ ఉప్పుకు ఎంతటి విషయం ఉందో చూడండి ఒకసారి. అలాగే ఇంకా ఉప్పు గురించి ఏమేం మాట్లాడాడో చూద్దాం. ఈ ఆరోగ్య శిబిరాలు అంటే హాస్పిటల్స్ శుద్ధి చేయడానికి ఏం చేస్తారంటే పాశ్చాత్య దేశాల్లో ఉప్పును అందిస్తారు వాళ్ళకు. సో ఉప్పుతో మీరు శుభ్రం చేసుకోండి. ఇది కాస్ట్ తక్కువ, కానీ ఉపయోగం ఎక్కువ. ఉపయోగాలు చాలా ఉన్నాయి. కొంతమంది విశ్వాసులు కూడా ఏం చేస్తారంటే ప్రార్థనలో ఉప్పును ఉపయోగిస్తారు. ఇంటి మూలల్లో పెట్టుకోండి, చెడు శక్తులు చెడు శక్తులు కాదు, చెడు బ్యాక్టీరియా అని చెప్తే గనక మంచిదే. మనకుండే పురుగు బుట్ర ఎక్కడ ఎక్కువగా చేరుతాయి? ఇంటి మూలల్లో ఎక్కువగా చేరుతాయి. సో ఆ మూలకెళ్ళి మనం శుభ్రం చేయలేము కాబట్టి ఆ ఉప్పును కొంత అక్కడ వేసేస్తే కనుక దానివల్ల ఏమవుతుంది? అక్కడ శుభ్రం అవుతుంది. మళ్ళీ అది కడిగేటప్పుడు, తీసేటప్పుడు ఆ నీటితో మనం గనక ఇల్లును కడిగితే గనక ఆ ఉప్పు నీటి ద్వారానే మొత్తము కూడా ఇల్లంతా కూడా శుద్ధి అయిపోతుంది. ఎందుకని మనం చేయకూడదలా? ఇది పాపం అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్లో తెలియజేయండి. వాళ్ళకి సరైన సమాధానం చెప్తాను. పాపం ఏమిటో, మోసం ఏమిటో కూడా. కొలసీలలో 4:6 ఏం చెప్తారు? మీ మాటలు ఎప్పుడు పెట్టినవిగా ఉండాలి అని చెప్తారు. ఎందుకు ఉప్పు పెట్టినట్టుగా ఉండాలి? ఉప్పు ప్రేమకు జ్ఞానంతో మాట్లాడాలంట. మన మాటలు ఎంత ఉప్పు అనేది చూడ్డానికి చాలా అలా తెల్లటి రంగులో మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. కానీ దాన్ని చూస్తే ఎంత మృదువైన స్వభావాన్ని కనిపిస్తుంది అది. ఎంతటి సాత్వికంగా ఉంటుంది, ఎంత ప్రేమగా చూస్తుంది మన వైపు. అంతే జ్ఞానంగా మనకు అది మనం బ్యాక్టీరియాను చంపేస్తుంది. మనకు కావాల్సినటువంటి మంచిని ఇస్తుంది ఇక్కడ. ఈ దేవునితో మనం శాశ్వత నిబంధన చేయడం అంటే ఉప్పుడు మన దగ్గర ఉంచుకుంటే కనుక ఈ బ్యాక్టీరియా చనిపోయి మన మైండ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో చాలా బాగా ఎప్పుడైతే మన మైండ్ పనిచేస్తుందో అప్పుడు మనం ప్రతి దాంట్లో కూడా ముందుండగలుగుతాం. అందుకే ఇంకా ఎక్కడెక్కడ ఉప్పు గురించి ఏమి చెప్పారో కూడా చూద్దాం ఒకసారి. ఆ మత్తయి 5:13లో చెప్పినటువంటి విషయాలు అయితే మనకు తెలుసు. ఏమని చెప్పారు? ఉప్పు ప్రకృతిలో శుద్ధీకరణ మరియు సంరక్షణ గుణాలను కలిగి ఉంటుంది. మన హృదయాలు, మనం లోకానికి ఉప్పు ఎలా ఉండాలి అనగా పాపము కుళ్ళిపోకుండా నిలిచే శక్తి మనకు ఉండాలి. సో అది కుళ్ళిపోకుండా ఉండాలి అంటే కనుక అందులోని నిగూఢమైన అర్థాన్ని ఒకసారి తెలియజేసుకోండి. ఏదైనా సరే కుళ్ళిపోకుండా ఉండాలి అంటే కనుక దానికి ఉప్పు కావాలి. సో ఆ ఉప్పు మీరు అంటున్నారు. సో దేవుడు మనల్ని ఉప్పును ఈ విధంగా ఉపయోగించుకోండి. దేవుడు చెప్పే విషయాలని ఒక ఆధ్యాత్మికంగానే కాదు, శారీరక శుభ్రత, ఇంటి శుభ్రత కూడా చాలా అవసరం. అది ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆధ్యాత్మికంగా శుభ్రంగా ఉండగలుగుతావు. నీ ఇల్లు శుభ్రం లేని రోజున నువ్వు ఏమీ కూడా చెయ్యలేవు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు ముందుకు నడిపించలేవు. అలాగే రోమీయులు 12:1 ప్రతి నైవేద్యంలో ఉప్పు ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇది మన అర్పణను పూర్తిగా నిష్కల్మషంగా ఉండాలని చూస్తుంది. అంటే మా- ఆ ఉప్పు వేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోయి అక్కడ శుద్ధి జరుగుతుంది. బైబిల్ ఏ విషయాన్ని కూడా మీకు డైరెక్ట్ గా తీసుకొచ్చేసి ఇదిగో ఇలా పెట్టని చెప్పేసి అట్టిపండు ఒలిచేసి నోట్లో పెట్టినట్టుగా ఉండదు. అక్కడ చెప్పే విషయాన్ని మనం మన జీవితానికి మనకు కావాల్సిన విధంగా మనం ఎలా అనుకూలంగా చేసుకోగలిగితే గనక అప్పుడు మాత్రమే మనము దాన్ని నేర్చుకున్నట్లు అవుతుంది. బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా చదివి చెప్పడం అనేది చాలా తప్పు. అందులో నిగూఢమైన అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలను గనక తెలుసుకొని మీరు ముందుకు నడవగలిగితే గనక మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఇల్లు బాగుంటుంది, మీరు బాగుంటారు. అప్పుడే మీరు దేవునితో నడవగలుగుతారు. మీరు ఎప్పుడైతే
మీ ఇల్లు శుభ్రంగా ఉండదు, మీ ఆరోగ్యం సరిగా ఉండదు, మీరు దేవుళ్ళు నడవలేరు. ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. అందుకే మనం ఎక్కువగా ఏడుస్తూ ఉంటాము. ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ప్రార్థన చేస్తుంటాం. కానీ నేను నువ్వు నాకు ఇది ఇచ్చావు దేవుడా, నేను ప్రశాంతంగా బతకగలుగుతున్నాను ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది? అందరము ఏడుస్తూనే ఉంటాం. బాధాకరమైన విషయాలు చెప్పడం అంటే కనుక మనకు చాలా ఆనందం, లోపల ఆనందం. ఓ వీళ్ళకి ఇన్ని కష్టాలు ఉన్నాయని. అదే ఒక ఆనందమైన వాడిని చూస్తే కనుక మనకు అసూయ, ఏంటి నాకు లేదని. కానీ మనకు దేవుడిచ్చినటువంటి కొన్ని కొన్ని విషయాలను మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? అదే వేరే దేశస్తులు నేర్చుకుంటున్నారు, వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మనం నేర్చుకోలేకపోవడానికి గల కారణాలు ఏమిటో ఆలోచించండి. మనకు చూపిస్తున్నటువంటి ఎవరైతే మనల్ని ముందు నడిపిస్తున్నారో వాళ్ళు చెప్పే విషయాలను ఒకసారి చెక్ చేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారు మనకు, వాళ్ళు చెప్పడం వల్ల ఏమిటి ఉపయోగం? ఏదైనా సరే వేరు నుంచి రావాలి. వేరు నుంచి వస్తేనే పైన చెట్టు అనేది, వేరు గట్టిగా ఉంటేనే చెట్టు అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. మరి వేరు గనక గట్టిగా లేకపోతే గనక చెట్టు కొంచెం చెట్టు పెరగదు. చెట్టు పెరిగినా ఫలాలు అనేటివి సరిగ్గా ఉండవు. సో వేరు పెరగాలంటే ఫస్ట్ ఏముండాలి? మనము శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మన ఇల్లు ఉండాలి. మన ఇల్లు ఉంటేనే మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. మన ఇల్లు శుభ్రంగా ఉంటే కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. సో కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటే కనుక నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగటానికి మంచి తోడ్పాటునిస్తుంది. నువ్వు ఆనందంగా దేవుణ్ణి స్తుతించగలుగుతావు. ఆ ఆనందం లేనప్పుడు నువ్వు కన్నీటి ప్రార్థనలు ఎన్ని చేసినా, నీకు ఆడ శుభ్రము శుచి లేనప్పుడు నువ్వు ఎన్ని కన్నీటి ప్రార్థనలు చేసినా కూడా నీకు దేవుని జవాబు ఇవ్వడు. ఫస్ట్ నువ్వు నీ ఇంటిని శుభ్రం చేసుకో. సో ఇంటిని శుభ్రం చేసుకునే విధానాలు నేర్చుకో. బైబిల్లోని ఇంటిని శుభ్రం ఎలా చేసుకోవాలని బైబిల్ చెప్తుందో నేర్చుకో. ఆ విధంగా గనక నువ్వు చేసుకోగలిగితే గనక ఖచ్చితంగా దేవుని ఆనందంతో స్థుతిస్తావు. ఏడుస్తూ ప్రార్థన కాదు, ఆనంద గీతాలు పాడతావు. నీకు ఆనంద గీతాలు కావాలా, ఏడుపు ప్రార్థన కావాలా, ఈరోజే డిసైడ్ చేసుకో. నీకు ఏది కావాలి? నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తే గనక నా మొర వింటాడు దేవుడు అంటే, ఏడుపు అనేది ఎందుకు నీకు? నువ్వు ఏడవకుండా ప్రార్థన చేస్తే నీ మొర వినడా? నువ్వు చెప్పే మాట ఆలకించడా? ఆయన స్వరూపమందు చేసుకున్న బిడ్డవు కాదా నువ్వు? ఏడుస్తూనే నీ మాట వింటాడు. ఆనందపడితే వినడా? అంటే ఏడవడం అంటే బ్లాక్మెయిల్ చేయడం ఆ దేవుణ్ణి. కష్టాలు చెప్పుకోవడం కోసం ఆ దేవుడు నీకు బైబిల్ రాసిచ్చినది. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఏమిటి? నువ్వు ప్రశాంతంగా బతకటానికి, నీకు ఎటువంటి రోగాలు లేకుండా. అందుకే బైబిల్ సైన్స్ చెప్తుంది, హెల్త్ చెప్తుంది, ప్రతి ఒక్క మానసిక శాస్త్రం చెప్తుంది, ప్రతి ఒక్క విషయాన్ని చాలా గొప్పగా చెప్తుంది. చాలా లోతుగా వెళ్ళి ఆలోచించండి ఒకసారి. లోతుగా వెళ్ళి మేము వాళ్ళ మాదిరి వీళ్ళ మాదిరి అని అనుకోకుండా మనకి ఏం చెప్పింది బైబుల్. సో ఒకరితో మనల్ని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చెయ్యము అనే విధానాన్ని వదిలిపెట్టి మనకేం చెప్పింది బైబుల్, సో మనం ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అనేది ఒకసారి గమనించండి. ఏమి, ఉప్పు వేసి నీళ్ళలో ఉప్పు వేసి బాప్తీసం ఇస్తే ఒక్కసారి శుభ్రం అవుతావు ఎప్పుడంటే జీవితకాలంలో. ప్రతిరోజు కొంత నీటిలో ఉప్పు వేసుకొని నువ్వు స్నానం చేస్తే నీ శరీరంలోని మలినాలు తగ్గిపోవా? ఈ మలినాలు తగ్గిపోతే గనక దేవుడు నేను దగ్గర రానివ్వడా? దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, మలినాలను తొలగించుకొని రమ్మంటున్నాడు. 38 సంవత్సరాలుగా ఓ వ్యాధితో బాధపడుతున్న వాడు నీటితో శుభ్రం అవ్వలేదా? ఏమి, బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం అనేది బాగా ఆలోచించండి. నిజమే, దేవునితో నడవాలి, దేవునితో నడవాలి. ఆత్మ శుద్ధిగా ఉండాలి. కానీ ముందు ఆత్మ కంటే ముందు శరీరం శుద్ధిగా ఉంటే కదా నువ్వు ఆత్మను శుద్ధిగా చేసుకోగలిగేది. నీకు శరీర శుద్ధి లేనప్పుడు ఆత్మశుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? సో తప్పక నీ స్నానం చేసేటప్పుడు కొంత ఉప్పు వాడు. ఇంటిలో కొంత ఉప్పు వేయి. ఆ ఉప్పును గనక నువ్వు, బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం లేదు. సో బైబిల్ ప్రకారంగా ఇది వచ్చేసి అన్యుల ఆచారం కాదు, బైబిల్ మనకిస్తున్నటువంటి గొప్ప ఔషధం. సో ఆ గొప్ప ఔషధాన్ని మనము ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకొని ఎంతోమంది ఉపయోగించుకుంటున్నారు. అడ్వర్టైజ్మెంట్ కంపెనీ పేస్ట్ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మీ పేస్ట్లో ఉప్పు ఉందా అంటున్నారు.
మరి మనకు బైబుల్ ఇంతగా గొప్పగా ఉప్పు గురించి చెప్తున్నప్పుడు మనం ఎందుకు ఆ ఉప్పును ఉపయోగించుకోకూడదు? మన ఇంటి మూలల్లో ఎందుకు ఉప్పు పెట్టకూడదు? ఆలోచించండి. ఆలోచిస్తే మీకు మంచి మార్గం దొరుకుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.